భోగమాన చుట్టూ తిరిగారండి. తిరిగి ఎంత దూరం వెళ్ళిపోయాడు? ఆటకి డాక్టర్ వచ్చాడండి. ఆటకి డాక్టర్ వచ్చి రామోతు మా దొంగలంతా జాగ్రత్తగా అంటే అయ్యా రాముడు వారిని కర్ర పెట్టి కొట్టుకోకుండా కాడు పెట్టి లాక్కోకుండా ఆ రాముడు వారంతా రాముడు వారే ఇక్కడికి రావాలండి. రాముడు వారే ఇక్కడికి వచ్చేస్తున్నాడా? తిరగబడి పొడిచాడేమో అలాగానే తిరగబడి పొడితే అయ్యా ఎందులో సరదా లేదు, మళ్ళీ గమ్మలేదు అనమాట. ఇక మా బాబు గారు అంతా ఈ సంక్రాంతి పండుగ రోజు భోగి రోజున ఇక్కడ రంగయ్య రాముడు వారంటే వచ్చేస్తున్నాడు. పిల్లలకి బొట్టు చేపిస్తారండి. అవునవును. మా రాముడు వారిని చేసేదానికి కనువ చేపించారు. ఈ కనువ దాటుకోకుండా ఈ రాముడు వారికి కనువ మీద నిలబడాలా? అయ్యా ఇక వేసిన బిరికాడికి చక్కగా వచ్చేస్తున్నాడు. ఇక్కడ రావాలండి. రాముడు వారు ఈ చాపంతా కడుపులో పెట్టు. రాముడు ఒంట్లో పెట్టు. మయ్యారండి. ఎప్పుడు మాట ప్రకారంగా రావాలా? రాముడా పోయిందా? మయ్యా రావాలా? ఎత్తుకెత్తే వచ్చాడా? రాముడి కొడుక నువ్వు ఎద్దుకెద్దే వచ్చారనుకుంటున్నావు. ఎవరో అక్కడ ఉండి తోలు పెడితే వచ్చారు. నువ్వు ఎక్కడ పొద్దున్నే రాముడు వాడి మీద మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ వెళ్ళిపోతున్నాడా? ఎందుకంటే ఎవరో పుడితే వచ్చారని అడిగితే చిన్నతనం వేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. రాముడు వారు నిన్ను ఎవరో తోలు పెడితే వచ్చేవాడు. అదే అదే చేను కొత్తగా ఉంది. అయ్యా తాగడానికి నీళ్ళు ఉన్నాయండి. అన్ని తింటాను కాబట్టి వెళ్తున్నాడు మీ ఆమోదు. చెప్పుల మాట వదిలేసి ఆడే ఆట వదిలేసి ఇక మన బిరుదాకి వెళ్ళిపోయింది అనుకో. అయ్యా గంట కొంత ఓడ తీసేదాను మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ రంగారెడ్డి గారి దగ్గర దొడ్లో వదిలేసేది అనమాట. ఇదో అది సరదా కాదండి. ఇందాక రోడ్డు మాటతో కాకపోతే ఎవరో తోలి పెడితే వచ్చేదన్నారు. ఈసారి చక్కగా త్వరలో చూతదారులో పాట అఖిల నాగేశ్వరరావు గారు సినిమా తీశారండి చూతదారులు. అయ్యాక ఆ పాట పాడుతూ ఉంటే ఆయన ఎట్టగైతే రప్పించాడు. చక్కగా ఆ పాట పాడుతూ ఉంటే ఇక్కడ మనం వేసి అస్త్రం కడికి వచ్చేయాలి అమ్మ. అయ్యా నువ్వు చల్లగా పాట పాడుతూ ఉంటే పాటగానం చేసి నువ్వు వేసిన అస్త్రం వచ్చేసాడు. వచ్చినంత అక్కడ ఇదో వచ్చి బసవదేవుడు ఇక మా బాబు గారు అంతా ఎక్కడైతే నించొని ఉన్నారు చక్కగా వెళ్ళి ఒకసారి అందరినీ కనుక్కొని రావాలి. అందరినీ కూడా ఒకసారి అయ్యా మా బాబు గారు అందరినీ కూడా ఒకసారి కనుక్కొని రావాలా? రాముడు ఈ సంక్రాంతి సమర్పించుకొని సంతోషపడతా అదిగో 4 చేతులలో మా దర్గారు అంతా కూడా మా బాబు గారు అంతా కూడా మనంటి పేద సాధికి అన్నం పోసేది, ఇలాంటి ఆమోతులకు అచ్చి పోసేది, గుళ్ళు కట్టేది, గోపురాలు కట్టేది కుడిసేయండి. అది దేవుడి మళ్ళీ కుడిచేది